ఈ ఈ చారిత్రాత్మక సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ నల్గొండ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారికి మన నియోజకవర్గానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఎందుకు ఇది ఒక హిస్టారిక్ ఒకేజన్ అంటున్నారంటే, భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ ఇక్కడ గడ్డిపల్లి గ్రామంలో కట్టబోతున్నాము. ఈరోజు పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ప్రభుత్వం ఈ స్కూల్ మంజూరు చేసింది. ఈ స్కూల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సుమారు 2500 విద్యార్థులతో అద్భుతమైన విద్య అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందొస్తుందని చెప్పే విషయం మీరందరూ గమనించాలి. గడ్డిపల్లి గ్రామం ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో ఆలోచన చేయండి. మారుమూల గడ్డిపల్లి గ్రామంలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తయినాక ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుట్టలు, చెట్లు, చెరువుల మధ్యలో నిర్మించ తలపెట్టిన ఈ రెసిడెన్షియల్ స్కూల్ జాతీయ స్థాయిలోనే ఒక మంచి విద్యా సంస్థగా పేరొందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీనికి ఇక్కడ ఈ గడ్డిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 57 గడ్డిపల్లి గ్రామం గరిడేపల్లి మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్కి 25 ఎకరాలు మనం కేటాయించుకోవడం జరిగింది. ఈ స్కూల్కి సుమారు 200 కోట్ల రూపాయలు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మంజూరు చేశారు. మరి ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. అతి త్వరలో నిర్మాణం మొదలవుతుంది. మరి బట్టి గారు, కోమటిరెడ్డి గారు వచ్చి ఆ స్కూల్ ప్రారంభోత్సవం కూడా చేయాలని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సర్వే నెంబర్లో మొత్తం 142 ఎకరాలు ఉంటే అందులో 25 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ బిల్డింగ్ కోసం మంజూరు చేయడం జరిగింది. సరే, ఈ స్కూల్ గురించి మాట్లాడే ముందు మన అతిథుల గురించి మీకు అందరికీ మరోసారి స్వాగతం మనవి చేస్తాను. బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియకపోయిండొచ్చు. వారు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి విధేయతగా, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా అద్భుతమైన సేవలు అందించి పార్టీకి, ప్రభుత్వానికి ఎదగడానికి ఎంతో కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ, ఇంధన శాఖ విధులు నిర్వహిస్తూ రాష్ట్రానికి అద్భుత సేవలు అందిస్తున్నారు. వారికి మీరందరూ స్వాగతం పలికి చప్పట్లు కొట్టాల్సిందిగా మనం చేస్తున్నారు. అదేవిధంగా మరి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పరిచయం అవసరం లేదు. 6 సార్లు గెలిచిన వెంకటరెడ్డి గారు మరి నల్గొండ జిల్లాలో నల్గొండ కాన్స్టిట్యున్సీకి ఎనలేని సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా, అన్ని స్థాయిల్లో కూడా వారి సేవలు అందించారు. ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి,
ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా వారిది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర ప్రజా జీవితంలో వారి యొక్క ప్రత్యేక ముద్ర ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వారు R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖకి, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా రాష్ట్రంలో రోడ్లు, భవనాల విషయంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ వారికి కూడా చప్పట్లు కొట్టి మీరు అందరూ స్వాగతం పలకాల్సిన కోరుతున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను మిత్రులారా. మేము హుజూర్ నగర్ పట్టణం పక్కన మనం 2000 ఇండ్లు ఒకే చోట నిర్మిస్తున్న విషయం కూడా భట్టి గారికి, వెంకటరెడ్డి గారికి ఓసారి చూపిద్దామని ఇక్కడి నుంచి హెలికాప్టర్కి అక్కడ పోయి అక్కడి నుంచి హైదరాబాద్లో మరో ముఖ్యమైన సమావేశం కాబట్టి మేము పోవాలి. గడ్డిపల్లి గ్రామానికి, గరిడేపల్లి మండలానికి రావడం నాకు ఎంతో సంతోషకరమైంది చెప్పి మనం చేస్తారు. భట్టి గారు, కోమటిరెడ్డి గారు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాదు, వీరంతా నా కుటుంబ సభ్యులు. మీకు మాకు ఉన్న కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుబంధం మీ గుండెల్లో పార్టీ గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు, నేను గెలిచినప్పుడు, నేను ఓడిపోయినప్పుడు 7 సార్ల వరుసగా మీరు ఎమ్మెల్యేగా, ఎంపీ గెలిపించి మీ గుండెల్లో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు ఎప్పుడూ నేను కృతజ్ఞత ఉంటాను. మీకు తెలుసు, పద్మావతి గారికి నాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబ సభ్యులు. మా జీవితం ఈ ప్రాంత అభివృద్ధికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మా జీవితం అంకితం చేసిన విషయం నేను మరోమారు మనవి చేస్తున్నా. ఈ టర్మ్లో కూడా ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి, జిల్లాకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ముందు ముందు కూడా చేయబోతున్నాం. తప్పనిసరిగా అన్ని విషయాల్లో మీ అందరి సహకారం కావాలి. ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1గా నిలిచే విధంగా మనం ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతుంది. మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ, రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లందరికీ, ఈ శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా మరోమారు నేను అప్పీల్ చేస్తున్నా. ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి రైతుకి తాను పండించిన ధాన్యానికి సునాయాసంగా సేకరించే విధంగా, మంచి ధరకి, మద్దతు ధరకి సేకరించే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్లో అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీరందరూ సంతోషిస్తారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 10 జిల్లాల చరిత్రలో ఎక్కువ ధాన్యం పంట, వరి పంట ఈసారి వచ్చింది. ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పంట 150 లక్షల మెట్రిక్ టన్నులు. ఎప్పుడు కూడా ఇంత పంట పండలే. ఆ భగవంతుడు, ఆ దేవుళ్ళు కూడా మనం దీవిస్తున్నారు, మన ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. 150 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరించి, సన్నధాన్యం ప్రోత్సహించడానికి సన్నధాన్యాన్ని 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే MSP 2320 రూపాయలకి అదనంగా సన్న రకాలకి మేము 500 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నాం. అదేవిధంగా అక్కలు, చెల్లెలు మీరు ప్రత్యేకంగా గమనించాలి. మీకు ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు రేషన్ బియ్యం విషయంలో ఏ విధంగా రేషన్ వచ్చిందో ఇప్పుడు ఈ సన్న రకాలకి ప్రోత్సహించి సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా
అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ తెలుసు, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మనం 500 రూపాయలకి ఇస్తున్నాం. అదేవిధంగా అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ తెలుసు, మా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసింది. మీ కుటుంబంలో ఎవరో అనారోగ్యం కారణమైతే హాస్పిటల్ పాలైతే 10 లక్షల రూపాయల వరకు కూడా పూర్తిగా ట్రీట్మెంట్ ఉచితంగా ఉంటుంది. 18,000 కోట్ల రూపాయలు అనతి కాలంలో, చాలా తక్కువ కాలంలో బట్టి విక్రమార్క గారి సమర్థవంతమైన నాయకత్వంలో రైతు రుణమాఫీ చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 18,000 కోట్లు చేసినాం, మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. ఈ ప్రభుత్వం దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, యువతకి, విద్యార్థులకి మీ బాగోగులు, మీ జీవితాలు బాగు చేయడానికి కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరోమారు నా అక్కలు చెల్లెళ్ళు చిన్నారులు కూడా చాలామంది వచ్చారు. మీ అందరికీ మీ ఉత్తమన్నగా మాటిస్తున్నాను, మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన్న మీ ఎమ్మడి ఉంటాడు. భారతదేశంలోనే మనం చరిత్ర సృష్టించినావు. భారతదేశంలోనే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బహుశా 1,00,000 మెజార్టీ దాచిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గం. నేను ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ముందుకు పోదాం. మరి అన్ని విధాలుగా మీ అవసరాలు తీర్చడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.